ఏం చేస్తున్నావు చెప్పు. ఇది కడుగుతున్నా. ఇది తీసేయాలి, మొత్తం ఇది తీసేసి కడగాలి, మంచిగా కడిగి ఆరబెట్టాలి 2 సార్లు. అదే వాయిస్ చేంజ్ డన్. హాయ్ ఫ్రెండ్స్, మా మామిడికాయలు అయితే ఇలా రెడీ అవుతున్నాయి. ఇలా ఇలా అయితే అది చేస్తుర్రా. ఎందుకు తింటారు? ఇంకేదానికే కడిగిన దానికే నేను తీస్తాను. అవి ఎట్లా తీస్తాను చెప్పు. 3 మ్యాంగో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నాదైతే గొంతు పోయిందనమాట, బాగా కోల్డ్ ఎక్కువైపోయింది, సో వాయిస్ అందుకే అట్లా వస్తుంది. ఈరోజైతే మేము మ్యాంగో పికిల్ పెడుతున్నాము, మా అక్క పెడుతుంది. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే ముక్కలు కొట్టించుకొచ్చారు, మంచిగా కడిగేసి ఆరబెట్టినాం అనమాట. ఆల్మోస్ట్ అందరికీ ప్రాసెస్ అయితే తెలుసనమాట, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. చాలామంది చాలా రకాలుగా పెడతారు. ఒకరు బెల్ల బాగా పెడతారు, ఒక ఉప్పురుగాయ కూడా పెడతారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పెట్టే దాంట్లో. కొందరికి కుదురుతుంది, కొందరికి ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడాలి, మా పచ్చడి అయితే ఇట్లా రెడీ అవుతుంది అనమాట. మంచిగా ముక్కలన్నీ క్లీన్ చేసుకొని ఒక పెద్ద తట్టలు వేసినాము. వాటికి ఇప్పుడు ప్రిపరేషన్ అన్నీ కలుపుతున్నాం అనమాట. మిక్సింగ్ మేమైతే 25 అనమాట, 25 మ్యాంగోస్ తీసుకున్నాము. అవి చాలా పెద్దగా ఉన్నాయి. మేమైతే ఇక్కడ షాపూర్లో కొట్టించుకొచ్చారు మా సార్. 25 అంటే మ్యాంగోస్కి అంటే 10 kgs అయినాయి అనమాట కొట్టించిన తర్వాత. ఇంకా కారం వేసేసింది మాకు. ఇప్పుడు సాల్ట్ అనమాట, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలన్నమాట. నేనైతే క్వాంటిటీస్ ఏమైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు అనమాట. సో ఇంకా మేమైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. కారము సాల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర పౌడర్ అనమాట. మంచిగా జీలకర్రని బాగా వేయించుకొని తర్వాత ఇక్కడ మిక్సీ వేసుకొని వేస్తున్నాం అనమాట ఇంట్లోనే. అంటే ఓన్లీ కారము ఆవపొడి మాత్రం బయట నుంచి తెచ్చుకున్నాము, మిగతా అన్నీ ఇంట్లో అనమాట. ఇంట్లో అంటే గ్రైండ్ చేసి తీసుకున్నాం అనమాట. ఇది ఆవపొడి. నెక్స్ట్ ఎల్లిగడ్డలు ఎంత టేస్ట్ వస్తాయి అసలు, నూనెలో మంచిగా మగ్గిన తర్వాత పచ్చడి పడుతుంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మాకైతే అవే ఇష్టం ఎక్కువ. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా పట్టుకున్నాం అనమాట. జస్ట్ అల్లమే, ఇంకా వెల్లుల్లి కొంచెం కచ్చా పక్క దంచింది కూడా దీంట్లో వేసినాము. మళ్ళీ ఆయిల్ వేడి చేసుకుంటాం కదా, దాంట్లో కూడా స్మెల్ కోసం దాంట్లో కూడా వేసుకున్నాం అనమాట. కచ్చా పక్క దంచిన వెల్లుల్లి, మెంతి పౌడర్ కూడా వేసినాం, అది మిస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా కింది నుంచి పైన కంటూ మంచి మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ ఆయిల్లో జీడి ఎంచుతుంది అనమాట, మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట. పచ్చతో పాటు ఇది కూడా మంచిగా మగ్గుతుంది కదా. ఫస్ట్ అయితే ఇట్లా మనం ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి,
తర్వాత దాంట్లో పచ్చళ్ళు కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ పోసుకోవడం, ఆయిల్ అయితే మంచిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం చూస్తున్నాం ఆయిల్ చల్లగైందా లేదా అని చెప్పేసి. ఆయిల్ చల్లగా అయిపోగానే దీంట్లో వేసేయడం. మధ్యలో చాలా గుల్ల మొత్తం ఇది మధ్యలో అదంతే పడని చేది అక్క కాలుతుంది కాలదమ్మా. ఇగో చల్లగా అయిందనే పోయమన్నా నీకు లేకుండా కొంచెం దీంట్లో వేద్దాం. ఇగో ఈ పక్కలు వేయాలి అవి లేచి ఇప్పుడు కరెక్ట్ అయింది. అదే అనుకుంటున్నా ఆయిల్ మంచిగా అయిపోతుంది. పచ్చడి పెట్టడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీని అంతా మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకుని ఒక డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళైతే మంచి పెద్ద జాడీలలో పెట్టేవాళ్ళు అనమాట. మంచిగా జాడీలో వేసి దానికి ఒక క్లాత్ కట్టి మూత పెట్టేవాళ్ళు. అసలు ఎవరిని టచ్ చేయకుండా, ఒకవేళ తీసినా కూడా కలిపినా కూడా మంచిగా స్నానం చేసి పొద్దున్నే కలిపేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని డబ్బాలలో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నాము. మేమైతే ఇప్పుడు ఈ డబ్బాలోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్లో అయితే మొత్తం తీసిన తర్వాత అందరం అరుస్తున్నాం. దాంట్లో ఇంకొంచెం ముంచి రైస్ వేసి తిందామని ఆల్రెడీ మేమైతే రైస్ పెట్టేసినాం. వేడి వేడి రైస్ ఇప్పుడు దీంట్లో వేసుకొని తింటే పచ్చడి అయితే మొత్తం షిఫ్ట్ చేసేసాం అనమాట డబ్బాలోకి. ఇప్పుడు మంచిగా ఈ డబ్బాని ఒక క్లాత్ కట్టిన తర్వాత పని నుంచి ఇంకా ఎవరు ముట్టల ప్లేస్లో అయితే పెట్టేసి వేడి వేడి రైస్ అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఆ రైస్ వేసి మంచిగా కలిపి మాకు ఇప్పుడు అందరికి ముద్దలు పెట్టబోతున్నాం అనమాట. నేను టేస్ట్ చేసిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పచ్చడి అయిపోగానే నాకు తెలిసి ఇలానే చేస్తారనమాట. మంచిగా వేడి వేడి రైస్ వేసుకొని అందరు అక్కడనే కూర్చొని తింటారనమాట. నేను కూడా ఇక్కడ అదే పని చేస్తాను. ఇప్పుడు మా అక్క కలుపుతుంది. అన్నం వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుతుంది అనమాట. నీకు కూడా ఒక బుక్ వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.